ఈసారి అంటే మనకి సండే నుంచి చూసే కేటీఆర్ అడుగు పెట్టేసినాడు మళ్ళీ బీఆర్ఎస్ భవన్కి. ఈ నుంచి ఇంకా రంగంలోకి దిగినట్టేనా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మన కేసీఆర్ సార్ కానీ కేటీఆర్ అన్న కానీ హరీష్ అన్న కానీ 2 సంవత్సరాలు ఏ ప్రభుత్వమైనా టైం ఇస్తాం. ఎవరైనా కానీ టైం ఇవ్వాలి కొన్ని రోజులు. ఎందుకంటే వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళు చేయలేదు అంటే వీళ్ళు కావాలని చేస్తున్నారు అంటారు. 2 ఏళ్ల పాటు కేసీఆర్ గారు కూడా బయటికి రాలేదు. వాళ్ళ నోటి నుంచే విన్నాం. ఆయన ఇంట్లో ఫామ్ హౌస్ నుంచి బయటికి రావట్లేదు, ఫామ్ హౌస్ నుంచి బయటికి రావట్లేదు అన్నారు. ఇంట్లో కూర్చుంటే బయట ఉంటాయి. నీకు పని చేయమను, నువ్వు ఏం చేసినావు ఏం పీకినావు చెప్పరామంటే నువ్వు పొద్దున్న లేస్తే కేసీఆర్ గారిని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారిని తిడతా ఉంటావు, ఇప్పుడు కూడా కేసీఆర్ గారిని అధికారంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారిని తిడతా ఉంటావు. ఇంకా నువ్వు ఎందుకు బతికి మరి కేసీఆర్ గారే చేస్తారు, నువ్వు ఎందుకు ఉన్నావు? ఎందుకున్నావు ఆ సీట్లో? నీకు అనుభవం లేదు. అసలు కాంగ్రెస్ పార్టీ అనేది వరస్ట్ పార్టీ. తెలంగాణని సర్వనాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ 2 జాతీయ పార్టీలని ఇక్కడ తరమడమే మనం తెలంగాణ 4.5 కోట్ల ప్రజలు కంకణం కట్టుకున్నారు. 2 జాతీయ పార్టీలని చీకటి దొంగ ఒకటై తెలంగాణను దోచుకుంటుర్రు. ఇక్కడ తెలంగాణ ప్రజలను రోడ్డు మీద వదిలేసిర్రు. ఎంతసేపటికి వాళ్ళకి పదవులు కావాలి, సీట్లు కావాలి, అంతే తప్ప. ఆయనే అన్నాడు నేను గుంపు మేస్త్రిని, నేను పెయింటర్ని అని చెప్పేసి వాడే చెప్పుకున్నాడు. వాడన్న మాటలనే వాడి లాంగ్వేజ్లో చెప్తేనే వానికి అర్థమవుతుంది అని చెప్పేసి అట్లా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు వాడు గుంపు మేస్త్రి అన్నాడు, గుంపు మేస్త్రి పాత్ర వాడే అన్నాడు కాబట్టి వానికి చెప్తున్నా. ఇప్పుడు వానికి ఏం తెలుసు? తిట్టడం తెలుసు. రియల్ ఎస్టేట్ బ్రోకర్గా చేసిండు కాబట్టి ఆ భూములన్నీ అమ్ముకోవడం, సంచులు నింపుకోవడం మాత్రమే తెలుసు ఆయనకు. నువ్వు తల్లిదండ్రుల నీ అయ్యమ్మ కడుపులో పుట్టినప్పుడు ఎన్ని ఎకరాల భూమి ఉందో అదే మిగులుతుంది నీకు. తర్వాత రేపు రాబోయే రోజుల్లో మేమే వస్తున్నాం, నీకు చిల్లి గవ్వ కూడా ఉంచం బిడ్డ. మా కేటీఆర్ అన్న ఆల్రెడీ చెప్పిండు. చెప్పినాక కూడా ఎవరైతే కొననీకి వస్తున్నారో వారికి కూడా మా కేటీఆర్ అన్న ఆల్రెడీ చెప్పిండు. చెప్పినాక కూడా ఎవరైనా ధైర్యం చేసి కొంటే మీరు లాస్ అవుతారని కూడా చెప్తున్నాం.